మోసపోయే అమాయకులు ఉన్నంతకాలం మోసగాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. మోసం చేసే స్టైల్స్ మారుస్తున్నారు, నిండా ముంచుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు యువకులు మిస్డ్ కాల్స్ చేసి అమాయకులను ట్రాప్ చేస్తున్నారు. మా దగ్గర పాత బంగారం ఉంది, జేసీబీతో తవ్వుతుంటే దొరికింది, తక్కువ ధరకే అమ్ముతామంటూ ముగ్గులో దింపుతారు. ఏ మాత్రం అవకాశం దొరికినా నిండా ముంచుతారు. నకిలీ బంగారాన్ని అంటగట్టి తేరుకునే లోపే డబ్బులతో ఉడాయిస్తారు. ఈ మోసగాళ్ల ముఠాను వలపన్ని పట్టుకున్నారు సత్యసాయి జిల్లా సోమందేపల్లి పోలీసులు. విచారణ జరిపి విస్తుపోయే నిజాలను బయటకు తీశారు. ఆ ముఠా జనాలను మోసం చేసిన తీరు ఈ స్టోరీలో మీరు చూడండి. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో నకిలీ బంగారాన్ని అంటగట్టే ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఆ ముఠా జనాలను మోసం చేసే పద్ధతి ప్రత్యేకంగా ఉంటుంది. మొదట మిస్డ్ కాల్ ద్వారా అమాయకులను టార్గెట్ చేసుకుంటారు. వారికి ఫోన్ చేసి తమ వద్ద పాతకాలం నాటి బంగారం ఉందని, జేసీబీతో పనులు చేస్తుంటే పాతకాలం నాటి బంగారం దొరికిందని అంటారు. అది మేము అమ్మలేకపోతున్నామని, లక్షలు విలువ చేసే హారాలను తక్కువ రేటుకే ఇస్తామని నమ్మిస్తారు. మాకొద్దు అని చెప్పినా పదే పదే ఫోన్ చేసి అడుగుతారు. మా దగ్గర డబ్బులు లేవు అంటే మీకు తెలిసిన వారితో కొనిపించండి, మీకు కొంత సొమ్ము ఇస్తామని చెప్తారు. మొదట్లో ఒరిజినల్ బంగారాన్ని చెక్ చేసుకోమని ఇస్తారు. దీంతో అత్యాశతో ఎవరైనా బంగారాన్ని కొంటామని చెప్పగానే వారు డబ్బులు తీసుకుని నిర్మానుష్య ప్రాంతానికి అర్ధరాత్రి రమ్మని అంటారు. అక్కడకు రాగానే తెచ్చిన డబ్బులు తీసుకుని పారిపోతారు. ఇటువంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు. పోలీసులు ఈ ముఠాలో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేశారు. 21 లక్షల రూపాయలని 4 బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. రాంకాల్ వచ్చింది సార్ నైట్ 9 పైన. ఇట్లా మేము జేసీబీ డ్రైవర్లము ఇట్లా గుంటూరు సైడ్ నుంచి వచ్చి ఇది ఉడిపి దగ్గర పనిచేస్తున్నాము అని చెప్పినారు సార్. అంటే నేనేం చేయాలనంటే ఇట్లా మాకు జేసీబీతో పని చేస్తుంటే ఇది తవ్వకాల్లో ఇట్లా దొరికినాయి చేస్తుంటే అంటే ఓనర్లు వెళ్ళుకోకుండా అమ్ముకుంటాము, ఎవరైనా ఇట్లా అమ్మిచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి అన్నారు. మాకు తెలియదు అని చెప్పేసినాం సార్. అట్లా 10 రోజులు ఫోన్ మాట్లాడుకోకుండా వచ్చినారు. అదే రోజు ఫోన్ చేస్తున్నారు, నేను మాట్లాడలేదు సార్. 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ చేస్తూనే ఉన్నారు కంటిన్యూ. మళ్ళీ మాట్లాడినాను. ఏమన్నా అంటే మీరు బీదోళ్ళు అంటారు, ఏదో బాగుపడతాము, ఎవరైనా ఉంటే చూపించండి అన్న, చెప్పండి అట్లా ఏదో మీకు అంత ఇంత ఉంటుందిలే అని చెప్పినారు. నా దగ్గర ఏం లేవన్నా, మాకు దాని గురించి తెలీదు, మేము పొద్దున్న కూలి పోయాలని చెప్పేసి అంటే అన్న చూడన్నా అంటే నేను అని రోజు సతాయిస్తున్నాడు, ఫోన్ చేసేవాడు అది ఇక్కడ గుంటూరు అతనంట అని మా అన్నకి చెప్పేసి అంటే ఎవరు ఎక్కడ అంటే వీడియో కాల్లో చూపిస్తాను సార్. దండ ఇట్లా 3 కేజీన్నర 3 కిలోలు ఉందని సార్. అన్న తర్వాత అన్న రియల్గా కాదని చెప్పినవి అన్నారు సార్. అన్న తర్వాత అది వాళ్ళు వచ్చి చూపించి దాన్ని చెక్ చేసుకోండి అంటే గోల్డ్ అని తేలింది సార్. అది తేలిన తర్వాత అమౌంట్ తీసుకొని రమ్మన్నారు. అమౌంట్ తీసుకున్న తర్వాత మా అన్న చెప్తే అమౌంట్ నా దగ్గర లేదన్న అంటే అన్న అడ్జస్ట్మెంట్ చేశారు సార్. ఎంత? 9 లక్షలు సార్. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఇక్కడ సోమన్పల్లి గేట్ దగ్గర పిలిచి ఇట్లా రాండి అడ్రస్ కానీ హిందూపూర్ రమ్మన్నారు సార్. వద్దు మళ్ళీ రిటర్న్ వచ్చేయండి సోమంతపల్లి గేట్ దగ్గరికి అని చెప్పేసి అట్లా పక్కన పొలం దగ్గర వీడి భూమిలో పిలుచుకుని పోయి ఇట్లా పోగానే డబ్బులు తీసుకున్నారు సార్. తీసుకొని ఇంకా 2 బైక్లు వచ్చేసి డబ్బులు లాక్కొని పోయి మేము చేతుకాలు ఆడలేక రిటర్న్ వచ్చేసారు. మమ్మల్ని ఏమైనా చేస్తారని చెప్పేసి ఇంకా కంప్లైంట్ కూడా ఇవ్వలేదు సార్. మేము భయపడి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ మా బంధువులు అనుకుని ఏమైంది అంటే కంప్లైంట్ చేయండి, ఏం కాదంటే తర్వాత వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఈ ముఠా సభ్యుల వివరాలను పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ ముఠా కర్ణాటక ప్రాంతంలో కూడా నేరాలకు పాల్పడిందని అన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే అరెస్టు చేశామని, తమకు అందిన సమాచారం మేరకు సోమందేపల్లి పోలీసులు స్పందించి వ్యూహం ప్రకారం అందరినీ అరెస్టు చేశారని, సొమ్ము 21 లక్షల రూపాయలు రికవరీ చేసుకున్నామని చెప్పారు. అత్యాశతో అమాయకులు ఇటువంటి ముఠాల బారిన పడి మోసపోవద్దని పెనుకొండ డీఎస్పీ అంటున్నారు. ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరినీ అరెస్ట్ చేస్తాం. బైక్లు అమౌంట్ ఒకసారి చెప్పండి సార్. అమౌంట్ 23 lakhs గాను 21 lakhs మేము రికవర్ చేసినాం. ఒక 5 సెల్ ఫోన్లు చేసినాం, 5 బైకులు రికవర్ చేసినాం. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా రికవర్ చేస్తాం. మెయిన్ డబ్బుగా ఇది కాబట్టి ఇమ్మీడియట్గా ఖర్చు చేస్తే వీళ్ళంతా బేకార్ బ్యాచ్. ఇదంతా ఏం డబ్బులు ఏముంటారు, బేకారుగా తిరగడం, తినడం, తాగడం, ఇది పనులు చేసుకుంటున్నాం. వీళ్ళకు ఏ విధంగా శిక్ష ఏ విధంగా పడాలో చేపించేస్తాం. నేరస్తులు పాత నేరస్తులు ఏమైనా ఉన్నారు సార్? వీళ్ళు పాత నేరస్తులు ఉన్నారు. వీళ్ళ వృత్తి అది, వీళ్ళ వృత్తి ఈ విధంగా చేసుకుంటారు. మెయిన్ మన అన్నమయ్య జిల్లాలో వీరబల్లి ఏరియాలో తాండాలు ఉన్నాయి. తాండాల దగ్గర ఇట్లాంటి కొన్ని ఏరియాల్లో జరుగుతూ ఉంది. ఇదే కాక తుమ్కూరు, చిక్బల్లాపూర్, హోస్పేట,
ఈ ఏరియాలో కూడా మన దాంట్లో ముద్దాయిలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా చాలా చాకచక్యం చేసినారు. మా ఎస్పీ గారు కూడా మా సిబ్బందిని అందరిని అప్రిషియేట్ చేసినారు. మేము కూడా ఇది చాలా అప్రిషియేట్ చేయగల విషయం. ఇమ్మీడియట్గా ఇంత పోయిన డబ్బు రికవర్ చేయడం అంత ఈజీ అని కాదు, మీకు అందరికీ తెలుసు. For more videos like this, subscribe Big TV channel.